సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అధికార పీఠాన్ని అధిష్ఠించి ఉన్నారు. అయితే ఇక్కడ 2 ఉన్నాయండి. అభివృద్ధి, సంక్షేమం. ఈ ఫ్రీ పథకాలు వాటి మీద కూడా ఇంటలెక్చువల్స్‌లో పేదవారిలో కూడా ఒక చర్చ అయితే నడుస్తాంది. అది ఎంతకాలం ఇది అని. ఎంతవరకు, ఎంతకాలం? అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 ప్యారలల్‌గా తీసుకువెళ్ళాలా? ఎలా తీసుకువెళ్ళాలి? ఎలా చేస్తే బావుంటుంది? అనేది కొత్త ప్రభుత్వానికి విద్యా విధానం మీద గాని ఇలా మీరిచ్చే సలహా. నమస్కారం అండి. మీ ప్రేక్షకులకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. 2 ప్రభుత్వాలు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ ముఖ్యమంత్రి ఆయన 18 గంటలు పనిచేస్తారు, నేను 12 గంటలు పనిచేస్తాను, ఆయనతో పోటీ పడాలి అని చెప్పారు. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణకి చూస్తే ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి, రైల్ అండ్ పోర్ట్స్ ఉన్నాయి. మనకు సెకండ్ లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఉందండి కంట్రీ లోపల, శ్రీకాకుళం నుంచి నెల్లూరు. 6 ఆపరేషనల్ పోర్ట్స్ ఉన్నాయి అక్కడ. వాటర్ సప్లై గానీ, పవర్ సప్లై గానీ ఎక్సలెంట్ గా ఇండస్ట్రియల్ గ్రోత్ కి అవకాశం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంది. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీస్ కూడా అక్కడ చేస్తున్నారు. అయినా కూడా ఆదాయం అనేది తగ్గింది కాబట్టి 2 రాష్ట్రాలుగా విడిపోయినందువల్ల లోటు బడ్జెట్ తోనే ఇంకా మనం చేసుకుంటున్నాం. కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది కొన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో భాగంగానే ముందు ముఖ్యంగా మరి ఇంపార్టెంట్ గా చూస్తే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాలేజెస్, అక్కడున్న ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు వాటితోనే కాకుండా ఇంకా అదర్ థింగ్స్ ఏంటి? ఇప్పుడు భారతదేశంలో ఒక విద్యా విధానం అనేది ఉంది. ఆ విద్యా విధానంలో పార్ట్ అయిన వాళ్ళు ఎక్కడో ఒకటి అలా కొంతమంది సుందర పిచ్చేలు అవడం కాకుండా అసలు ఆ విద్యా విధానంలో ప్రోడక్ట్స్ స్టూడెంట్స్ గా బయటకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు కాలేకపోతున్నారు అనేది కనుక చూస్తే, పోటీ ప్రపంచంలో చదువు మాత్రమే ఉంటే సరిపోదండి. నైపుణ్యాలు ఉండాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి, అంటే సాంకేతిక పరిజ్ఞానం మీద కూడా ఒక అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్ళు ఉద్యోగ రంగాల్లో విజేతలు కాగలరు. అందుకనే స్కిల్ సెన్సెస్ కూడా పెట్టారు. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యాధునిక విధానాలను అనుసరించండి అని, అది అత్యవసరం అని చెప్పి తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే ఒక పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, స్కిల్ సెంటర్స్ కి ఒక యూనివర్సిటీని పెట్టడం, చదువులతో పాటు ఉపాధి కూడా వచ్చే విధంగా, ఆ చదువులు ఉండే విధంగా యువకులకి మార్గనిర్దేశం కనుక చేయకపోతే, చదువుకున్న డిగ్రీ గల వాళ్ళందరికీ కూడా కేవలం నిరుద్యోగ భృతి ఇవ్వటం తప్ప ఇంకేం ఉండదు ఆడ. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే పరిశ్రమల యొక్క అవసరం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఒకటి. దానికి తగ్గట్టుగానే పట్టణీకరణ చాలా ప్రాంతాల్లో జరగటం, మున్సిపాలిటీస్, పంచాయతీల్లో వాళ్ళకి కొంచెం ఇప్పుడు 3% ఇస్తున్నారు ఫండ్స్. ఆ ఫండ్స్ ని పెంచటం, దాంతో పాటు స్కిల్ సెన్సెస్ ఒకటి జరిపాలని చెప్పి నూతన ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంటే నిర్మాణ రంగంలో ఒక అవగాహనతో కూడినటువంటి విధానాలు ఏర్పాటు చేసి, ఇటు ఇసుక విషయంలో కానీ, సిమెంట్ విషయంలో కానీ, లేకపోతే కూలీల వేజెస్ లో కానీ, వీటికి సంబంధించి నిర్మాణ రంగంలో అద్భుతమైనటువంటి మార్పులు అనేవి రావాలి.
తర్వాత ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పత్తి పెరగాలి. మళ్ళా సేవా రంగాల్లో కూడా రాణించే విధంగా అంటే పీపుల్ కి రెండర్ చేసే సర్వీసెస్ గురించి చెప్తాను. సేవ అంటే సోషల్ సర్వీస్ కాదు నేను చెప్పేది. సేవ ఆ సర్వీస్ సెక్టర్. కాబట్టి ఫస్ట్ నైపుణ్య గణన జరగాలి. అవును. నైపుణ్య గణన జరిగిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ రావాలి, పోర్ట్స్ ఎలా డెవలప్ కావాలి, పట్టణీకరణ ఎలా చెందాలి జరగాలి అనేది మనం చూడాలి. యువత అనేవాళ్ళు మానవ వనరులుగా ఉన్నప్పుడు యువతరాన్ని నైపుణ్యత కలిగిన వాళ్ళు, స్కిల్ కలిగిన వాళ్ళుగా తయారు చేయాలి. చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. 65% మంది ఇండియాలో ప్రస్తుతం 35 ఏళ్ళు లోపు వాళ్ళే ఉన్నారు. చాలా గ్రేట్. ఎక్కువ మంది ఉన్నారు. కానీ నిపుణ మానవ వనరులుగా వీళ్ళని మలచడంలో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా సందర్భాల్లో ఫెయిల్ అయింది. ప్రధానమైన పాత్ర తీసుకోవాల్సిన విభాగాలు విస్మరించింది. ముఖ్యంగా 80% ఇంజనీరింగ్ పట్టభద్రులు ఇంజనీరింగ్ డిగ్రీస్ అయితే ఉన్నాయి వాళ్ళకి, బట్ కీలకమైన పదవుల్లోకి వాళ్ళు పోలేకపోతున్నారు. కీలకమైనటువంటి ఒక్క నిమిషం సార్. అందువల్ల ఒక డెసిషన్ అయితే తీసుకొని నైపుణ్య గణన అనేది విధానాన్ని ఫైల్ మీద సంతకం పెట్టారండి. అదొక మంచి పరిణామం. అయితే దీంతో పాటు ఈ పోర్ట్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, పట్టణీకరణ కానీ, అమరావతి ఏర్పాటు చేయడం కానీ ఇటు రాజకీయంగా పార్టీ ఒక ఎదుర్కోవటమే కాకుండా ప్రతిపక్షాలతోటి, ఎందుకంటే బయట 40% ఆఫ్ ఓట్స్ వాళ్ళకి వచ్చున్నాయి కాబట్టి, ఇంకా రాజ్యసభలో వాళ్ళ మెంబర్స్ ఉన్నారు కాబట్టి, వాటితో పాటు అభివృద్ధి పాదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్లాలంటే అంటే ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చాలా స్పీడ్ గా చేయాలి. దాంట్లో భాగం ఏంటంటే అంతర్జాతీయంగా 83% మంది భారతీయుల్లో నిరుద్యోగులే ఉన్నారంట యువతలో. కాబట్టి విద్యా బోధనలో కానీ, నైపుణ్య శిక్షణలో కానీ దిద్దుబాటు చర్యలు చాలా ఇంపార్టెంట్. అవి చేస్తూ దేశం యొక్క డెవలప్మెంట్ కూడా, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ తో పాటు దేశం డెవలప్మెంట్ కూడా అది పనికొచ్చే విధంగా ఒక పాలసీ తయారు చేయాలి. అప్పుడే ఇంటర్నేషనల్ లెవెల్ గా మనం ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుర్తింపు అనేది వస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే పాఠ్యాంశాలు, పుస్తకాల్లో మనం ఏం రాస్తున్నది అనేది, ఆ పాఠ్యాంశాల ద్వారా మనకు వచ్చే నాలెడ్జ్ ప్రాక్టికల్ గా స్కిల్ డెవలప్ అయ్యి సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చి దాని ద్వారా ఉపాధి దొరికేటట్టుగా ఒక విధానాన్ని చేయాలన్నమాట. అది చేస్తే కొంచెం మనకి ఇప్పుడు మనం కొన్ని దేశాల్లో పర్టికులర్లీ జపాను, జర్మనీ, బ్రిటన్, దక్షిణ కొరియా అక్కడ చూస్తే అక్కడ వచ్చే శ్రామిక శక్తి అంతా కూడా వ్యవస్థాపకంగా అంటే వ్యవస్థాగతంగా కాలేజీల నుంచి నాలెడ్జ్ తోటి బయటకు వచ్చి దాన్ని ఉపాధిగా మార్చుకునే విధంగా అక్కడ ఎడ్యుకేషన్ ఉంది, విద్యా విధానం. ఇప్పుడు మన దగ్గర లోపం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హార్టికల్చర్ బిఎస్సి చేశాను. మేము మ్యాంగోస్, మర్మలైడ్స్, పాపడ్స్, రోజ్ ఫ్లవర్స్ ఎలా పెంచాలి ఇవన్నీ కూడా కమర్షియల్ గా ఎటా వైబిలిటీ ఇవన్నీ మేము నేర్చుకున్నాం అప్పుడు. బట్ బయటకు వచ్చి అవి పెట్టాలంటే రోజ్ గార్డెన్ నడిపేవాడికి వాల్యూ లేదు, అగ్రికల్చర్ చేసేవాడికి వాల్యూ లేదు. సో మేము ఎంత స్కిల్ ఉన్నా కానీ ప్రాక్టికల్ గా బయటకు వచ్చి మళ్ళీ జాబ్, గవర్నమెంట్ జాబో లేకపోతే బ్యాంక్ జాబో అవి చూసుకుంటాం. అలా కాకుండా సోషల్ వాల్యూస్ లో కూడా మార్పు వచ్చే విధంగా ఒక డిగ్నిఫైడ్ జాబు, రైతు అనేవాడు ఒక డిగ్నిఫైడ్ పర్సన్, గార్డెన్ కల్టివేషన్ అనేవాడు ఒక డిగ్నిఫైడ్ పర్సన్, కాబ్లర్ అనేవాడు ఒక డిగ్నిఫైడ్ పర్సన్ అనే ఒక వాల్యూ సిస్టమ్ తీసుకురావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ పిహెచ్డీ చేసిన వాళ్ళు చిన్న చిన్నగా జాబులు చేయటం అలా కాకుండా వాళ్ళు పిహెచ్డీ చేస్తూనే స్కిల్స్ కూడా డెవలప్ చేసుకున్నారనుకోండి, సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చి ఉపాధి వచ్చేది ఉందనుకోండి,
వాడికి ఉన్నటువంటి పిహెచ్డి నాలెడ్జ్ తోటి సబ్జెక్ట్ మీద ఉమ్, ఏ రంగంలో వాడున్నా ఎక్కడైనా సరే ఉమ్, వాడు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. అందువల్ల మన జీడిపి, దేశ జీడిపి పెరగాలన్నా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా ఉమ్, విద్యా విధానంలో వ్యవస్థాతికంగా అనేక మార్పులు అనేవి రావాలి. ఉపాధి సహిత అభివృద్ధి విధానాలని ఉమ్, ప్రభుత్వాలు త్వరితగతిన ఏర్పాటు చేయాలి. కేవలం స్కిల్ సెన్సస్ చేసినంత మాత్రం సరిపోదు. ఇప్పుడు చాలా రంగాలు ఉన్నాయి. ఏంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఉమ్, కృత్రిమ మీద రోబోటిక్స్, ఉమ్, తర్వాత వర్చువల్ రియాలిటీ, డేటా సైన్స్ రంగాలు, ఉమ్, తర్వాత ఇప్పుడు జ్యుడిషియరీలో కొత్త చట్టాలు 3 వచ్చినాయి. ఉమ్, దాంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ అని పెట్టారు. అదే. అంటే రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఉమ్, త్రూ ఎలక్ట్రానిక్ మిషనరీ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడైనా ఎవరైనా సరే ఉమ్, ఆ పర్టికులర్ ట్రైల్ లో పార్టిసిపేట్ చేసి ఉమ్, వాళ్ళ అమూల్యమైన సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. ఉమ్, ఆర్థికంగా డబ్బు ఖర్చు. ఇప్పుడు ఒక కేసు మీరు ఢిల్లీలో ఉందండి, ఇక్కడి నుంచే మీరు ఎవిడెన్స్ ఇచ్చాను అనుకోండి, మీరు అవును, ఢిల్లీకి వెళ్ళాల్సిన పని లేదు. పని లేదు, అంతే కదా. సో దానికి ఏం కావాలి? సైంటిఫిక్ టెంపర్ కావాలి, సైంటిఫిక్ డెవలప్మెంట్ కావాలి. అంతే, అంతే. కాబట్టి నేను చెప్పినట్టు విద్యలో ఉమ్, వృత్తి శిక్షణ అనేది అంతర్భాగం కావాలి. అది. ఉపాధి అవకాశాలని విద్య నుంచి బయటకు వచ్చినోడు విద్య అయిపోయి బయటకు రాగానే ఉమ్, ఉపాధి అవకాశాలు వాడికి ఇచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఉమ్, ఆటోమేటిక్ గా వచ్చే విధంగా విద్యా విధానం అనేది ఉండాలి. ఉండాలి. అదే లేకపోతే ఎంత చదువుకున్నా నవతరాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేము. చా. ఈ వికసిత భారత్ అనండి, ఇంకోటి అనండి, ఏ రూపంలో మీరు పేరు చెప్పినా మనం చెప్పిన విధంగా, మనం అనుకున్న విధంగా ఉమ్, ఈ 6 పోర్ట్స్ లో 6 పోర్ట్స్ ఉమ్, చాలా త్వరితగతిన డెవలప్ కావాలి. అమరావతి త్వరితగతిన డెవలప్ కావాలి. దానికి కాబట్టి అక్కడ డబ్బు కావాలి. రియల్ ఎస్టేట్ రంగంలో సమూలమైన మార్పులు రావాలి. కావాలి. కట్టుబడి నిర్మాణ రంగంలో సమూలమైన మార్పులు రావాలి. అవును, ఇసుక విధానం వెంటనే మారాలి. మారాలి. లిక్కర్ విధానం మార్చారు, కానీ విస విధానం ఇంకా మార్చలేదు. అవును, కార్మిక రంగంలో ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు వర్క్, వాళ్ళకి ఉపాధి అవకాశం కింద మినిమం వేజెస్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. అవును. తర్వాత ఈ సంక్షేమ పథకాల్లో ఉమ్, గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేటట్టుగా చెప్పారు. ఉమ్, ఇప్పుడు 3,000 4,000 చేశారు, బాగానే ఉంది. ఉమ్, ఆ 1,000 రూపాయలు పెంచినందువల్ల ఏమైంది? 6 నెలల్లో ఆర్బీఐ దగ్గర ప్రాపర్ పర్మిషన్ తీసుకొని జగన్ ప్రభుత్వమే చాలా డబ్బు ఖర్చు పెట్టేసిందండి, లోన్ తీసుకొని. ఉమ్, కాబట్టి ఇప్పుడు మిగతా తక్కువ అమౌంట్ ఇప్పుడు లోన్ కింద మనకు దొరుకుతుంది. ఉమ్, మరి ఈ జూన్ అయిపోతే ఏదో ఉంది 6 months ఫైనాన్షియల్ ఇయర్, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఉమ్, సెప్టెంబర్ దాటిన దగ్గర నుంచి ఉమ్, ఆర్థికంగా ఉమ్, చాలా కష్టాలు ఉమ్, వచ్చే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నాయి. ఉమ్, కాబట్టి నిజాయితీతో ఈ ప్రభుత్వం పనిచేయాలని ఉంది కాబట్టి, కొత్త చట్టాలు కూడా వస్తున్నాయి కాబట్టి, అవును, వ్యవస్థీకృత మార్పులు ఉమ్, ఏ విధంగా త్వరితగతిన ఎలా చేయాలి, అనేది. దాంట్లో భాగంగా విద్యా విధానంలో మనం చెప్పినట్టుగా ఉమ్, వృత్తిపరంగా వచ్చేటట్టు మార్పులు చేయాలి. ఉమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటప్పుడు ఉమ్, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రోడ్డు ఏర్పాటు చేయాలి. ఉమ్, ఆ రోడ్డు ఎలా ఉండాలి? 10 కాలాల పాటు ఆ రోడ్డు చిరస్థాయిగా టైం బౌండ్ గా ఉమ్, ఒక ప్రాపర్ కన్స్ట్రక్షన్ తోటి రోడ్లు అనేది ఫామ్ చేయాలి. లైటింగ్ సిస్టమ్, ఇప్పుడు అమరావతిలో మొన్న ఈయన పోయిన తర్వాత ఆ లైట్స్ అన్ని మళ్ళీ వెలిగించారు అవును, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి. అవును, అంతకుముందు ఏమైంది? అక్కడ ఎందుకు కరువడైంది? మినిమం మెయింటెనెన్స్ అనేది జరగలేదు. ఉమ్, జరగలేదు. సో డెసిషన్ మేకింగ్ అనేది అప్పుడు చాలా డిలే జరిగింది. ఉమ్, ఈయన వచ్చిన తర్వాత ఆ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఉమ్, ఖచ్చితంగా త్వరలో అదొకటి. ముఖ్యంగా ఏదైతే గతంలో ఒక పాలసీ తోటి ఉమ్, పలానా కంపెనీస్ కి ల్యాండ్స్ ఇస్తామని చెప్పారో, అవును, ఆ కంపెనీస్ అన్నిటిని నోట్ చేశారు. అవును, ఆ నోట్ చేసిన కంపెనీస్ తోటి త్వరలోనే ఒక చర్చలు జరిపి అవును, ఇమీడియట్ గా ల్యాండ్ అలొకేషన్ అనేది జరిగి ఉమ్, అమరావతిలో కన్స్ట్రక్షన్ ప్రాసెస్ అనేది అవును, డిలే లేకుండా స్టార్ట్ అయ్యి ఉమ్, ఒక మార్గం, అవును, ఒక అన్వేషణ తోటి అవును, ఒక రాజకీయ అనిశ్చితి నుంచి, బయటకు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి నుంచి గట్టెక్కి బయటకు వచ్చారు. అవును, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిమూవ్ చేశారు. కానీ అవును. దాని ప్లేస్ లో ఉమ్, కొన్ని బెనిఫిట్స్ దాంట్లో ఏముండాయో ఉమ్, ఆ బెనిఫిట్స్ తోటి కొత్త చట్టం ఒకటి రావాలి. రావాలి.
ప్రజలకి చట్టం మీద కన్ఫర్మ్డ్ ఉమ్, టైటిల్ అనేది ఉండాలి, దానికి ప్రొటెక్షన్ ఉండాలి, దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. ఆ, అవన్నీ కూడా మళ్ళీ చేపట్టాల్సిందే. అవును, తర్వాత అవాయిడబుల్ లిటిగేషన్ ని స్టాప్ చేయాలి. ఆ, గత 5 ఏళ్లలో జుడిషియరీలో ఆంధ్రప్రదేశ్ లో ఉమ్, కేవలం ప్రభుత్వం మీద ఈ కేసులు వేసేవాళ్ళు, ప్రభుత్వం తరపున పోరాడేవాళ్ళు. అదే ఈ ఉంది. డబ్బంతా ఉమ్, గవర్నమెంట్ ఎచ్చేరు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కేసులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఒక రివ్యూ చేసి ఉమ్, అవన్నీ కొన్ని క్లోజ్ చేసేసి ఉమ్, సీరియస్ గా ఉన్న కేసెస్ నే ముందుకు తీసుకెళ్లాలి జుడిషియరీలో. ఉమ్, విద్యా విధానంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే. ఇక కేవలం ఒకటి ఉంది. ఉమ్, ఈ ప్రభుత్వము రాజకీయంగా ఉమ్, గత ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలు ఏముండయో అవి గమనించి ఏ విధంగా నిరంకుశత్వ పాలన చేస్తున్నారో అది కూడా గమనించి ప్రజలు ఎందుకు వాళ్ళని ఓడించారు అనేది తెలుసుకొని వాటిని వీళ్ళు చేయకుండా ఉండాలి. అది చాలా ముఖ్యమైన నిర్ణయం. అవును, తప్పులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, తప్పదు. అవును, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి యొక్క స్టాచ్యూలు డిమాలిష్ చేయటం, లేదా వాళ్ళ జెండాలు పీకేయటం, లేదా కొన్ని దగ్గరలో ఒక జిల్లాలో ఒక మనిషిని చంపేశారు ఆ పార్టీ పరంగా. ఉమ్, అది చాలా తప్పుడు విధానం. ఇప్పుడు పార్టీలు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయినాయి, అవును, ప్రజాస్వామ్యంగా ప్రభుత్వం ఏర్పడింది, అత్యధిక సీట్లు వచ్చినాయి. ఆ, ఇప్పుడు ఆ పండుగలో అవును, ప్రజలంతా ఏకమయ్యి కలిసికట్టుగా ఉమ్, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకునే దానికి కావాల్సినటువంటి ప్రతి స్టెప్ ని ఆ విధంగా పవిత్రంగా ఉమ్, చట్ట పరిధిలో ఉమ్, నిర్మాణాత్మకంగా ఉమ్, యువతని బాగా యూజ్ చేసుకునే విధంగా, వాళ్ళ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకునే విధంగా ఉమ్, చర్యలు చేపట్టాలి. అలా జరుగుతుందని ఆశిద్దాము. ఈ వీడియో ద్వారా ఉమ్, మనం ప్రజలకి ఈ విషయాలు తెలియజేసినప్పుడు ప్రజల్లో నాలెడ్జ్ పెరిగి అవును, పాలసీ ఎవరైనా గనక ప్రభుత్వం ఒక పాలసీ చేసేటప్పుడు అవును, దాన్ని ప్రజల మధ్యలో చర్చకి పెట్టాలి. అవును, సో అలా జరుగుద్దని ఆశిద్దాము. ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయ్యి ఉమ్. చక్కగా ప్రజలకి మంచి సేవలు వస్తాయని చెప్పి ఆశిద్దాం. నమస్కారం. నమస్తే సార్, ధన్యవాదాలు. వెల్కమ్.